మనోమదీయం తత్రైవ తత్రైవ తవ స్వరూపం యత్రైవ యత్రైవ శిరోమదీయం తత్రైవ తత్రైవ పదద్వయంతే. చాలా అద్భుతంగా రామనామ తారక నామముతో ఇక్కడ సహస్ర చండీ లోకక్షేమార్థము జరుగుతుంది అనేది పరమ ఆనందకరమైనటువంటి విషయం. అమ్మవారి యొక్క కృప లోకానికి ఎంతో ఆవశ్యకం. ఎవరైనా కింద జారి పడితే కూడా అమ్మ అని అరుస్తాం. కాబట్టి లలితా సహస్రనామంలో మొట్టమొదటి నామ శ్రీమాత్రే నామ అని అమ్మగారు. అందరికీ తెలుసు అప్పయ్య దీక్షితేంద్రుడు అనేటటువంటి మహనీయుల గురించి అందరికీ తెలుసు. ఆయన యొక్క వంశంలో వచ్చినటువంటి వారే నీలకంఠ దీక్ష. తాతగారి మీద అత్యంత ప్రేమతో ఉండేవారు. నానా ప్రకారంగా ఈ కథలు ఉంటాయి, కానీ పెద్దలు చెప్పినటువంటి చరిత్ర ఇది. ఒకరోజు అప్పయ్య దీక్షితేంద్ర స్వామి వారు అమ్మవారు పూజ చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో నీలకంఠ దీక్షిత స్వామి వారికి ఒక 8 వయసు అబ్బాయి పూజ చేస్తున్న సమయంలో పిలిచి నీలకంఠ దీక్షిత దగ్గర అడుగుతున్నారు అప్పయ్య దీక్షితేంద్రుడు, ఆపది కిం కరణీయం నానా. చిన్న అబ్బాయి కదా, ఆపత్కాలంలో మనం ఏమి చెయ్యాలి అని అక్కడ ప్రశ్న. దానికి ఆలోచన కూడా చేయలేదు ఆ 8 వయసు అబ్బాయి. స్మరణీయం చరణ యుగళమంబాయా. తాతగారు ఆపత్ అని వస్తే ఒకటి అమ్మని అరవ కూడా అక్కర్లేదు, అమ్మవారి యొక్క చరణాన్ని ధ్యానం చేస్తే చాలు. స్మరణీయం చరణ యుగళమంబాయా. ఆశ్చర్యపడ్డారు తాతగారు. ఆయన ఎవరు? సాక్షాత్ పరమేశ్వర స్వరూపుడు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే తత్స్మరణం కిం కురుతే. నాయనా, అమ్మవారి యొక్క చరణ యుగళాన్ని నువ్వు ధ్యానం చేయాలని చెప్పారు. ఆ ధ్యానం ఏం చేస్తుంది? తత్స్మరణం కిం కురుతే బ్రహ్మాదీనపి కింకరీ కురుతే. మన తలకాయలో లిపిలో రాసినటువంటి ఆ బ్రహ్మగారిని మనకు కింకరుడుగా చేస్తుంది. అంటే ఎంత ఘోరంగా మన తలకాయ లిపి ఉన్నా అమ్మవారి యొక్క స్మరణం చాలు మనం మనంగా ఉండడానికి. అదే అమ్మవారిలో లలితా సహస్రనామంలో స్వాత్మానంద లభీభూత బ్రహ్మా ధ్యానంద సంతతి అని చెప్తారు. అలాంటి ఆ గొప్ప అమ్మవారి యొక్క సహస్ర చండీ అనేది చాలా ఆనందదాయకం, లోకానికి అత్యంత ఆవశ్యకమైనటువంటి దాన్ని. సంతోష్ గారు ఆయన పేరులో అన్వర్థనామంగా లోకానికి ఆ సంతోషాన్ని ఇస్తున్నారు. మీరు నిజంగా ఆ రామభద్ర క్షేత్రంలో ప్రకాశిస్తున్నటువంటి ఆ రాములు వారు. ఎందుకంటే మన కంచి పరంపరలో వచ్చినటువంటి బోధేంద్ర స్వామి గారు అనేటటువంటి భగవన్నామ బోధేంద్ర స్వామి గారు 2 రోజుల ముందు మన బాలపెరివ అక్కడే ఉన్నారు. ఆయననే భగవన్నామ రసోదయం అనేటటువంటి గ్రంథాన్ని రచించారు. ఆయన 59వ పీఠాధిపతి గోవిందపురంలో ఆయన యొక్క అధిష్టానం. ఆ గ్రంథంలో ఒక శ్లోకం ఉంది, నో దేశకాల నియమ శౌచ వినిర్ణయ పరం సంకీర్తనాదేవ రామరామేతి ముచ్యతే. అంటే మనం గాయత్రి జపం చేయాలన్నా ఏ జపం చేయాలన్నా కూడా దానికి కొంచెం నియమాలు ఉంటాయి. కానీ రామనామానికి ఎటువంటి నో దేశ కాల నియమ. అలాగనే శౌచ వినిర్ణయ. మనం పొద్దున లేచి స్నానం చేసి అనుష్ఠానం చేయాలి. ఎన్నో రకాల మనకు ధర్మశాస్త్రం రాసి పెట్టారు. కానీ రామనామం చెప్పడానికి శౌచ వినిర్ణయ ఏమీ లేదు. పరం సంకీర్తనాదేవ రామరామేతి ముచ్యతే. అదే విషయం భాగవతంలో సాంకేత్యం బాలహాస్యం వా స్తోభం హేళనమేవ వా వైకుంఠ నామగ్రహణం అశేష అఘహరం విదువు అని అజామిళోపాఖ్యానంలో చెప్పినట్టుగా ఎప్పుడు మన యొక్క ఆ జిహ్వాలో ఆ రామనామం ఎప్పుడు నర్తనంతో ఉండాలి. ఆ రాముల వారి కృపతో మనం అందరూ సౌఖ్యంగా ఉండాలి.
సంతోష్ కుమార్ గారు చేస్తున్నటువంటి ఇలాంటి ఎంతో గొప్ప కార్యక్రమం జరుగుతూ ఉండాలి. ఇక్కడ వేద పాఠశాల అద్భుతంగా జరుగుతూ ఆ గో సంరక్షణం విశేషంగా జరగాలి. ఇక్కడ చూస్తే నాకు శిక్షా శ్లోకం గుర్తు వస్తుంది. గవాం రేణు హరిర్గంధ వేదానాం ధ్వనిరేవచ అవి గోదోహ మాత్రేణ సర్వపాపై ప్రముచ్యతే అని శిక్షా శ్లోకం. ఎక్కడ ఆ గోధూళి ఉందో, ఎక్కడ ఆ హోమ గంధం ఉందో, ఎక్కడ వేదధ్వని ఉందో అక్కడ గోదోహ మాత్రేణ పాలు పిండే సమయంలో ఎంత ఒక్క సమయంలో ఆ పాలు పాత్రలో పడుతుందో అంత సమయం కంటే ముందే మన పాపాలన్నీ మన దగ్గర వెళ్తుంది అని చెప్తున్నారు. కాబట్టి అలాంటి ఆ మూడు కూడా ఈ రామభద్ర క్షేత్రంలో ఆ వేదవేద్యుడు జరుపుకుంటున్నాడు. కాబట్టి అందరి మీ కుటుంబ సభ్యులకి ఇక్కడ ఎవరందరూ మానసిక వాచిక కాయిక అందరు ఇక్కడ పనిచేస్తున్నారు. అందరికీ కూడా ఆ వేదవేద్యుడైనటువంటి రాముల వారు అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ పూర్తి చేసుకుంటున్నాను.